నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలో. చేసిన ఆయన చిన్న చితక ఆయన కాదు, కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే. ఈయనకు కార్యకర్తలంటే ఇంట్లో పనుల కంటే ఘోరంలాగా కనిపిస్తోంది. ఎందుకు నేను ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాను అనేది తెలియాలి అని అంటే ఈ వీడియో చూడాలి. ఇగో ఈయన మహానుభావుడు. కాళ్ళు బురదంటిన కాళ్ళను కడగాలట. ఈయనకు ఒళ్ళు బలుపు, కిందికి దిగి కాళ్ళు కడుక్కోలేడు. మట్టిలో పుట్టినోడికి మట్టి విలువ తెలుస్తుంది. పొగరు అనే అహం బలుపున్నోళ్ళు ఇట్లే ఉంటారు. ఏంటో ఇలాంటి వాళ్ళు అందరికీ కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పార్టీ మారుద్ది. రైట్. ఈయన మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే. ఈయన మంగళవారం అకోలా అనే జిల్లాలో పర్యటించాడు. ఈ సమయంలో తన కాళ్ళకు బురదంటింది. మరి కాళ్ళకు బురదంటితే ఏం చేస్తాం? దగ్గరలో ట్యాప్ ఎక్కడ ఉందని చూస్తాం, కాళ్ళు కడుక్కుంటాం. లేదా ఎవరైనా తీసుకొచ్చి చెంబుతో నీళ్ళిస్తే థ్యాంక్ యూ అని చెప్పి ఆ చెంబులు నీళ్ళు తీసుకొని మనం కాళ్ళు కడుక్కుంటాం. కానీ సార్ ఏం ఫీల్ అవుతున్నాడు అంటే, పార్టీ అధ్యక్షుడు అవ్వగానే తన కింద ఉన్న కార్యకర్తలంతా బానిసల్లాగా, ఆ కార్యకర్తలే లేకపోతే మీకు ఈ పదవులు ఉండేవి కాదు, ఆ కార్యకర్తలే కష్టం చేయలేకపోతే ఇన్ని సుఖాలు అనుభవించే వాళ్ళు కాదు అనే విషయాన్ని కూడా గ్రహించకుండా పార్టీ కార్యకర్తలతో నా బురదకాలను కడగండి అని కడిగించుకొని విమర్శలకు కారణమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ ఘటన కాంగ్రెస్ పార్టీ భూస్వాముల మనస్తత్వాన్ని తెలియజేస్తుందని బీజేపీ నేత షెహజాద్ విమర్శించారు. వాళ్ళు కార్యకర్తలను సేవకులుగా భావిస్తారు. అధికారంలో లేనప్పుడు వాళ్ళు ప్రజలతో ఎలా ప్రవర్తిస్తారో గమనించండి. పొరపాటున అధికారంలోకి వస్తే వాళ్ళు ఏం చేస్తారో ఊహించుకోండి అని అన్నారు. ఈ విధంగా చేసినందుకు నానా పటోలే కాంగ్రెస్ పార్టీ ఆ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పేం లేదు కదా. కార్యకర్త అంటే పార్టీకి బలం. ఈరోజు కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి ఒక బండి సంజయ్ లాగా, ఒక కిషన్ రెడ్డి లాగా, ఒక మోదీ లాగా, ఒక యోగి లాగా, ఒక అమిత్ షా లాగా కష్టపడి పదవులు సంపాదించుకొని వస్తే మనం ఎక్కడి నుంచి మొదలయ్యాం, ఆ కార్యకర్తకు ఉండే కష్టాలు ఏంటి అని తెలుస్తుంది. వంశపారంపర్యంగా నేను పోతే నా కొడుకు, నాకు కొడుకు పోతే కూతురు, కూతురు పోతే మనవడు, మనవడు పోతే మనవడి కొడుకు, ఇక ఎవరు లేకపోతే కూతురు చేసుకున్న అల్లుడు, ఇక మన ఇంటి పేరేంటి అని మర్చిపోయి ఒక గాంధీని తగిలించుకొని ఉండి కుటుంబ పాలన నాకుందా, నా వియ్యంకుడికి కూడా ఒక పదవి ఉంటే బాగుంటుంది, నాకుందా, నా కొడుకు ఒక పదవి ఉంటే బాగుంటుంది అని ఆలోచించే కుటుంబ పార్టీలకు నిజంగా కార్యకర్తల విలువలు తెలుస్తాయా? కార్యకర్త విలువ తెలిసిన బీజేపీ పార్టీ ఆ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారట. ఇకపోతే ఈ వివాదంపై పాపం ఆయన కూడా స్పందించిండు. ఎవరు? పటోలే. ఏమని స్పందించిండో తెలుసా? దరిద్రం. తనని తాను సమర్థించుకున్నాడు. ఏమని సమర్థించుకున్నాడో చెప్తా చూడండి. గురు గజానన్ మహారాజ్ ప్రతిష్టాత్మకమైన పాదముద్రుల ఊరేగింపులో పాల్గొన్న తర్వాత తన పాదాలు బురదయ్యాయని, దగ్గరలో కొలాయి లేకపోవడంతో నీళ్లు తెమ్మని కార్యకర్తలను కోరగా బాటిల్తో నీళ్లు తీసుకొచ్చారని వివరించారు. కొందరు నాయకులు పార్టీ కార్యకర్తలతో తలకు కాలకు మర్దనా చేయించుకుంటున్నారు. వారి వీడియోలు ఎందుకు చూపించట్లేదు? ఏదేమైనా నాకు పబ్లిసిటీ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఇజ్జత్ ఉండాలి చెప్పనీకి. ఆయనకి కొంచెమైనా కులాయి లేదట, బాటిల్లో నీళ్లు తెమ్మన్నాడట. అక్కడ దాకా తప్పు లేదు. బాటిల్లో నీళ్లు తెమ్మన్నాక నీకు చేతులు లేవా? వంగడం రాదా? నీ చేతులు ఏమన్నా ఇరిగిపోయినాయా? ఇరిగిపోలే కదా, మంచిగానే ఉన్నాయి కదా. మరి నువ్వే వంగి కడుక్కోవచ్చుగా. ఓహో, బాగా తిని తిని బలిసిపోయిన ఒళ్ళు వంగట్లేదా అని చాలామంది సోషల్ మీడియాలో దీని కింద కామెంట్లు చేస్తారు. పాపం అంత బలిసి అంత పొట్టొచ్చినోడికి ఏం వంగటం వస్తుంది అక్క? కులాయి అంటే నిలబడి దాని కింద కాళ్ళు పెట్టే వీళ్ళకు పాపం వంగి కడుక్కోవాలంటే షాత ఏడైద్ది. అందుకే కార్యకర్తలతో గడిగించుకున్నాడు అని. దానికి నౌకర్ని పెట్టుకో. నౌకర్తో కూడా వాళ్ళకిచ్చే పని ఏంటి, వాళ్ళకిచ్చే జీతం ఏంటి అదే, కానీ మీ కాళ్ళు చేతులు ఇంకేదో చేయడానికి కాదు. కార్యకర్తలు అనేటోడు చేసింది తప్పు, క్షమించండి. ఆ టైంలో నాకు బురద అంటింది, ఎవరో అడిగారు, నిజంగా నా కార్యకర్తలంతా చాలా గొప్ప వాళ్ళు, నన్ను క్షమించండి. కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఉంటా, కార్యకర్తల్ని ఒక సేవకులుగా చూసే నాయకుడిగా కాదు అని చెప్పాల్సింది పోయి తనని తాను సమర్థించుకున్నాడట. ఇంకా పబ్లిసిటీ. ఇదేం పబ్లిసిటీ? ఇలాంటి ఒక పబ్లిసిటీనేనా? ఎవడైనా దిక్కుమాలినోడు కాకపోతే ఇలాంటి పబ్లిసిటీని కోరుకుంటాడా? కాళ్ళకు తలకు మర్దనాలు చేయించుకుని నువ్వు ఎందుకు వాటిని బయట పెట్టట్లేదు మీ దగ్గర ఉన్నప్పుడు? అలాంటి వాళ్ళని కూడా ప్రశ్నిద్దాం. అంటే వాళ్ళు తలకు మర్దన చేయించుకున్నారు కాబట్టి నేను కాళ్ళు కడిగించుకుంటా అనుకున్నావా? ఏదేమైనా కానీ అది ఏ పార్టీ అయినా కానీ గుర్తుపెట్టుకోండి, ఒక కార్యకర్త అని లేకపోతే పార్టీ మనుగడే ఉండదు.
ఒక కార్యకర్త కష్టం లేకపోతే ఏ నాయకుడికి పదం ఉండదు. ఒక కార్యకర్త పార్టీని బలోపేతం చేయకపోతే ఆ పార్టీ ఉనికే ఉండదు. కాబట్టి కార్యకర్తను రెస్పెక్ట్ చేయండి. వాళ్ళకు విలువ ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ వాళ్ళు మీ కింద బానిసల్లాగా, మీకు సేవకుల్లాగా, మీకు సేవలు చేస్తేనే వాళ్ళకి ఏదో ఇప్పిస్తామనే ఆశ చూపించి వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి. అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా కూడా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. అది కార్యకర్తలే చూసుకుంటారు. ఇక ఈ విషయంలో చాలా పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నా వీడియో చూస్తూ ఉండొచ్చు. నేను చెప్పింది వాస్తవమా కాదా అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంతమందికి షేర్ అవుతుంది, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి అంత బలం వస్తుంది. అండ్ మరొక చిన్న విన్నపం, ప్రతి వీడియోలో చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఇది మన ఛానల్. ఈ ఛానల్కి ఒక ప్రాపర్ ఆఫీస్ కావాలన్నా, ప్రాపర్ ఎక్విప్మెంట్, మా దగ్గర ఎక్విప్మెంట్ కూడా లేదు, కొన్ని రెంట్ బేస్ మీదే నడుపుతున్నాము. రెంట్ కింద కొంచెం భారంగా ఉండి కొన్నిటిని తగ్గించాము కూడా. కొంత రిక్రూట్మెంట్ కూడా కావాలి, రెంట్ అయినా సరే ఒక చిన్న ఆఫీస్ కావాలి. ఎందుకంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు, అక్క మా సమస్య ఉంది మీ ఆఫీస్కి వస్తామని, కానీ ఎక్కడికి రమ్మని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. దానికోసం ఇవన్నీ జరగాలి అని అంటే మన ఛానల్ బ్రేక్ ఈవెన్ సాధించే వరకు మీ అందరి సపోర్ట్ కావాలి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. 8328500576. దీని ద్వారా మన ఛానల్కి కొంత ఆర్థికంగా బలం చేకూరడంతో పాటు మీ వ్యాపారానికి సంబంధించి మార్కెటింగ్లో మన ఛానల్ తోడవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.